ట్యాపింగ్ కేసులో ప్రభాకరరావు సీటు విచారణ ముగిసింది. 8 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ప్రభాకరరావు వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేశారు. విచారణ మొత్తం దర్యాప్తు బృందం వీడియో తీసింది. ఈ నెల 11న మరోసారి పోలీసుల విచారణకు ప్రభాకరరావు హాజరు కాబోతున్నారు. ప్రభాకరరావు వాడిన 2 ఫోన్లు తీసుకురావాలని పోలీసులు ఆదేశించారు. గత సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని సిట్ కోరింది. ఈ నెల 11వ మరోసారి ప్రభాకరరావుని విచారణకు రావాలంటూ కూడా సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే వచ్చేటప్పుడు 2 ఫోన్స్ తను వాడిన 2 ఫోన్స్ కూడా తీసుకురావాలంటూ కూడా అధికారులు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, దీపిక, అయితే ప్రభాకర్ రావు యొక్క మొత్తం టోటల్ గా ఈ రోజు విచారణ A1 గా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే ప్రభాకర్ రావు మెయిన్ గా A1 కేసులో ఉన్నటువంటి సమయంలో ఈ రోజు సిట్ ముందుకు హాజరయ్యారు. ఉదయం 10:30 గంటలకు సిట్ ముందు హాజరై ఇప్పటి వరకు కూడా కొనసాగింది. కాసేపటి క్రితమే ఆయన పోలీస్ స్టేషన్ నుండి వెళ్లడం జరిగింది. అంటే టోటల్ గా సుమారుగా 8 గంటల పాటు ప్రభాకర్ రావుని అయితే సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఎల్లుండి మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ చెప్పడం జరిగింది. అయితే 11వ తేదీన అయితే ప్రభాకర్ రావు వాడినటువంటి 2 ఫోన్లను కూడా తీసుకొని రావాలని, గతంలో ఏవైతే 2 ఫోన్లు వాడారో ఆ ఫోన్ మొత్తం టోటల్ గా తీసుకొని రావాలని కూడా, ఎందుకంటే దాని కాల్ లిస్ట్ ఆధారంగా దాంట్లో ఉన్నటువంటి డాటా ఏదైతే ఉంటుందో ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఎవరెవరికి చేశారు, దాని డాటా మొత్తం టోటల్ గా కూడా తీసుకోవడానికి ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు పంపుతారు. కాబట్టి ఆ యొక్క 2 ఫోన్లను కూడా తీసుకొని రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గత సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక సమయంలో వాడిన సెల్ ఫోన్లను కూడా ఇవ్వాలంటూ కూడా ఈ వ్యవహారం మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసుకుంటే కనుక ఇది మొత్తం టోటల్ గా ఇది ఎన్నికల సమయంలోనే జరిగింది. కాబట్టి ఎన్నికల సమయంలోనే ఎవరెవరు ఏం చేస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుండి ఎక్కడ వెళ్తున్నాయి అనే కోణం లోపల ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. కాబట్టి మెయిన్ గా అప్పుడు వాడినటువంటి ఆ ఎన్నికల్లో వాడినటువంటి ఫోన్లను కూడా తీసుకొని రమ్మన్నట్టుగా సిట్ తెలిపినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 2 సెల్ ఫోన్లతో పాటు ప్రభాకర్ రావు వాడినటువంటి ల్యాప్టాప్ అండ్ మార్క్ బుక్ ఏదైతే ఉంటుందో వాళ్ళ డ్యూటీ సమయంలో వాడినటువంటి ఒక బుక్ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ల్యాప్టాప్, ప్రభాకర్ రావు దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ లో మొత్తం టోటల్ గా డాటా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన డాటాని మొత్తం అవి టోటల్ గా తీసుకొని రమ్మని చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రభాకర్ రావు అయితే విచారణ మొత్తం టోటల్ గా అయితే అధికారులు అక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులు ఆ వీడియో రూపం లోపల, వీడియో సమక్షం లోపలనే అయితే క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి మొత్తం వీడియో ఈ యొక్క విచారణను మొత్తం కూడా వీడియో తీయడం జరిగింది. అయితే SBIలో డాటా మరియు మాయం, హార్డ్ డిస్క్ల ధ్వంసం డేటాపై పూర్తిగా విచారణ అయితే సాగుతుంది. ఈ యొక్క హార్డ్ డిస్కులు ఎందుకు మాయమయ్యాయి, ఎందుకు ధ్వంసం చేయవలసిన అవసరం ఏమొచ్చింది, అయితే హార్డ్ డిస్కులు పాత హార్డ్ డిస్కులు తీసేసి కొత్త హార్డ్ డిస్కులను ఎందుకు అమర్చారు అనే దాంతో కూడా అయితే క్వశ్చన్స్ అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే అదే విధంగా ఈ హార్డ్ డిస్కులు అక్కడి నుంచి మాయం కావడం వలన అయితే కొంత సమాచారం గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా వస్తున్నటువంటి సమాచారం ఏదైతే ఉగ్రవాద, తీవ్రవాదం పైన ఈ యొక్క సమాచారం ఉంటుందో ఆ సమాచారం కూడా ధ్వంసమైనట్టుగా ఇటా సిట్ అధికారులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ కోణంలో కూడా అవి యొక్క ధ్వంసం ఎందుకు జరిగింది, అవి ఎందుకు మార్చారు అనే కోణం లోపల కూడా జరుగుతుంది. పాత హార్డ్ డిస్క్ తీసుకొని కొత్త హార్డ్ డిస్క్ పెట్టమని ఎవరు చెప్పారు, ఎందుకు చేశారు అనే కోణం లోపల అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాబట్టి మళ్ళీ అయితే పోలీసుల ముందు కొంత ఆన్సర్ చేస్తూ కొంత ఆన్సర్ కొన్ని ప్రశ్నలకు జవాబు దాటిన కారణంగా మళ్ళీ ఎల్లుండి కూడా విచారణకు రావాలని కూడా పోలీసులు అయితే సిట్ అధికారులు తెలపడం జరిగింది. కాబట్టి 8 గంటల పాటు విచారించిన నేపథ్యంలో ఇంటికైతే వెళ్ళడం జరిగింది. రేపు రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఎల్లుండి మళ్ళీ మొత్తం ఈ యొక్క కంప్యూటర్ కానీ డాటా, ఈ ఫోన్లు కానీ, తను వాడినటువంటి ఫోన్లను కానీ అదంతా తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్ గా కూడా ఒక కొలికి వచ్చే అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.